హలో ఫ్యామ్, వెల్కమ్ టు మై అనదర్ మినీ వ్లాగ్. ఈరోజు వీడియో ఏంటి అంటే హంపీలో ఉన్న విరూపాక్ష టెంపుల్ గురించి అయితే తెలుసుకుందాం. మేమైతే చిక్మంగళూరు టు హంపీ వెళ్ళామన్నమాట. సో మాకైతే 285 కిలోమీటర్స్ పట్టింది. మేమైతే మార్నింగ్ 5:36కి అలా రూమ్ అంతా వెకేట్ చేసేసి టెంపుల్కి అయితే వెళ్ళిపోయాం. మళ్ళీ అటు నుంచి రిటర్న్ హైదరాబాద్ డైరెక్ట్ వెళ్ళిపోదామని చెప్పి. విరూపాక్షుడు అంటే శివుని యొక్క రూపం అన్నమాట. ఈ ఆలయం చాలా పురాతనమైనదంట. దీనిని వీరు చాలా పవిత్రంగా భావించేవారు. యాత్రికులు ఎక్కువగా వచ్చేవారు. ఈ ఆలయ ప్రధాన ద్వారం పైనేమో అందమైన చెట్లు అవన్నీ ఉండేవన్నమాట. చుట్టూ స్త్రీలు పురుషులు మొత్తం పిక్చర్స్తో ఉండేది. ఈ ద్వారంపై అతి ఎత్తైన గోపురం ఉంది. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, అది ఒకటి నంది, ఇంకోటేమో 3 తలల నంది అన్నమాట. ఈ గర్భగుడి ముందు 4 స్తంభాలు ఉన్నాయి. అందులో 2 బంగారు పూతతోనూ అండ్ 2 రాగి రేకు తాపడంతోనూ ఉంటాయి. అండ్ అప్పుడప్పుడే సన్ రైజ్ అవుతుంది. సో అది కూడా నేను క్లిక్ చేశాను మీ అందరి కోసం. ఈ టెంపుల్కి ఎవరైనా వెళ్ళినట్టయితే కానీ నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. మళ్ళీ కలుద్దాం. బాయ్.